గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే యాజ్ యూజువల్ మన డే ఇన్ మై లైఫ్ బ్లాగ్. పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను యాజ్ ఏ హౌస్ వైఫ్ నేను ఏం చేస్తా అని చెప్పేసి బ్లాగ్. నేను ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నా. అందులో చూడండి, నేను తెలంగాణ స్టైల్లో పెసరపప్పు వండానని చెప్పాను కదా, అది మేము సాయిబాబా గుడికి వెళ్ళాము. మా దగ్గర ఒరిస్సాలో గుళ్ళు ఎలా ఉంటాయనేసి చూపించాను చూడండి. ప్లస్ మళ్ళీ పాలు లేకుండా సేమియాతో కేసర్లా చేసిన స్వీట్ మంచిగా ఉంటుంది, ఆ టేస్ట్ కూడా చూడండి. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ వండుతాను. సూపర్ టేస్ట్, గ్రీన్ కలర్లో ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. అది ఎట్లనో కూడా ఈ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు పెట్టే బ్లాగ్ నేను, ఓకేనా? ఇప్పుడు దోశలు వేసుకుందాం. టిఫిన్ టైం అయింది. టైం వచ్చేసి 8 అవుతుంది. నాకు ఇంట్లో పని అంతా చేసుకొని దేవుడికి పూజ చేసుకునేసరికి నాకు ఈ టైం అయింది. మా చిన్నోడు ఇంకా లేవలేదు. వాళ్ళు ఇవ్వకపోతేనే కరెక్ట్, మనకు పని అయిపోతుంది కదా మంచిగా. వాళ్ళు లేచేసరికి దోశలు వేసి పెట్టింది అనుకో, మంచిగా తింటాడు. మీరేం టిఫిన్ ఇవ్వాలా చెప్పండి? మంచిగా దండం పెట్టుకున్నా, పూజ చేసుకున్నా. అలాగే తులసీదేవికి కూడా యాజ్ యూజువల్గా పూజ. ఈ స్టిక్కర్ నేను ఆన్లైన్లో తీసుకున్నా, మీషోలో. బాగుంది కదా, రాధాకృష్ణుడిది ఎంట్రెన్స్లో చూడంగానే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. ఆ డెకరేషన్స్వి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా నేను. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా ఆన్లైనే. మీకు కంప్లీట్గా మా హోమ్ టూర్ కావాలని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ దాటితే నేను హోమ్ టూర్ చేస్తా. ఇగో అట్లానే ఇవి రత్నపూర్ గడ్డలు అంటాం మేము. ఆంధ్ర సైడ్లో చిలకడ దుంప అంటారు. వైట్ కలర్ ఇవి. రెడ్డి అయితే ఇంకా రెడ్డిష్లా మంచిగా వస్తాయి ఆకులు. కానీ ఇది వైట్ కాబట్టి ఇట్లా గోంగూర ఆకులు, పుంటికూర అంటాం మేము, దా ఆకుల్లాగా ఉన్నాయి సేమ్ కదా. ఇట్లానే మనీ ప్లాంట్, ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. రోలు చిన్న చిన్నగా ఏమైనా అన్నీ పట్టాయి, కానీ చిన్న చిన్న ఏమైనా దంచుకోవడానికి మంచిగా ఉంటుంది కదా అని తీసుకున్నా. దోశలు వేద్దాము. నాకు ఇసే దోశ అయితే మస్తు ఇష్టం. ఫస్ట్ దేవుడికి వేద్దాం, లేదంటే దేవుడు ఫీల్ అవుతాడు పాపం. ఎంతమంది ఇట్లా వేస్తారు? ఫస్ట్ చపాతీ అయినా నేను ఏదైనా ఫస్ట్ చిన్నగా వేసి కాల్చిన తర్వాత పొయ్యి మీద పెట్టి నెక్స్ట్ స్టార్ట్ చేస్తా. దోశ పిండి ఇది. బియ్యము, పప్పు, మినప్పప్పు, అటుకులు వేసి చేసిన. సూపర్ టేస్టీగా ఉంటాయి దోశలు. చిట్టి దోశ, చిన్న దోశ మంచిగా ఉంది కదా, చిన్నగా. ఇది పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంకా పెద్ద దోశ వేసుకుందాం. నేను ఇంకోటి ఆయిల్, దోశ మీద ఆయిల్ స్ప్రే చేయడానికి కానీ గిన్నెలకు కూరలకు అని చెప్పేసి తీసుకున్నా ఆన్లైన్లో. గ్లాస్ది ఆయిల్ కొంచెమే పడుతుంది, కానీ వెరీ యూస్ఫుల్. ఇగో ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు దోశ మీద. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా తినాలనుకునేటోళ్ళకి బెస్ట్. దోశ అయితే చూడండి ఎంత మంచిగా కాలుతుందో. మా చిన్నోడు లేచేసరికి రెడీ ఉంచాలా, లేదంటే ఆడికి ఆకలి అంటున్నాడు. నేను దోశ మొత్తం గాలిన తర్వాత చూపిస్తాను. చూడండి, చిన్న ఉంటాయి కానీ బాగుంటాయి. ఐరన్ కడాయి మీద మనకు దోశ రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ దాన్ని కొంచెం ఆయిల్తోని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలా. స్ప్రే చేసుకోవచ్చు, ఆనియన్తోనైనా రుద్దుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలనంటే, పెనము మామూలుగా నాన్ స్టిక్ మీద పెనమంతా వేసినా పెంక మొత్తం వేసిన వస్తుంది కదా, కానీ దీని మీద అట్లా చేయొద్దు. ఐరన్ దాని మీద చిన్న సైజులో వేసుకోండి, మధ్యలోకే ఉండేటట్టు, చుట్టుపక్కల వచ్చేటట్టు కాకుండా మధ్యలోనే ఉండేటట్టు వేసుకోండి. అప్పుడు దోశ మంచిగా గాలి మంచిగా బయటకు వస్తుంది.
ఇది టిప్పు చూసిరు కదా, టేస్ట్ మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది ఈ దోశ నాన్ స్టిక్ కన్నా. ఒకసారి చెయ్యండి, మీకే తెలుస్తుంది. సరేనా? నేను దోశలన్నీ అయిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు వీడియో పెడతా. చిన్నడైతే లేచిండు, దోశలు వేస్తున్నా, వెనకాల నుండి వచ్చి సడన్గా ముట్టుకునేసరికి భయం అయింది. గుడ్ మార్నింగ్ కన్నా, హాయ్ చెప్పు. హాయ్. రాత్రి పడుకోడు, మమ్మల్ని వండుకొనియడు. పొద్దున మాత్రం వాడు మెల్లగా లేట్గా లేస్తాడు. మనం అట్లా లేస్తే కుదరదు కదా. ఇంకో నిద్ర మాత్రం పోలేదుడికి. దోశ తింటామా, బ్రష్ చేయమంటే వేయడు, తిన్నాక వేస్తాడు మావాడు. బ్రష్ తినక ముందు వేయడు. ఏం తింటావు, ఏం తింటావు? దోశ. ఇడికి దోశ ఒకటే, దోశ ఇష్టం అనుకో తినడు. చట్నీ చట్నీ అంటాడు మావాడు, మా చిన్నోడు. దా చూడండి, చట్నీ అడుగుతాడు, తీసుకో దోశ. చట్నీయా? ఏం కావాలి? ఇగో చట్నీ. దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ ఇది నేను చెప్పాను కదా, తొక్కు, తెలంగాణ స్టైల్లో మామిడికాయ తొక్కు, సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా రైస్ పెట్టేసిన, ఎందుకంటే మా హస్బెండ్కి క్యారేజ్ పంపాలా, అందుకని రైస్. ఇందులో చట్నీ, తొక్కు. చట్నీ ఎక్కువ తీసుకొని తొక్కు అంటించుకొని తింటే సూపర్ ఉందబ్బా. మా డాడీకి, మా మమ్మీకి, మా తమ్ముడికి, మా హస్బెండ్కి, మా అత్తమ్మకి కూడా నేను చేసే వంటలు ఇష్టం. నా పల్లి చట్నీ నేను చేసేది బాగుంటుందని మా ఆయన అంటాడు. చిన్న చిన్న దోశలు కాబట్టి 3 తింటున్నా. సూపర్ అన్న. 9:30 అవుతుంది కానీ వేడి ఘోరం ఉంది. ఒరిస్సాలో ఎండ, మన దగ్గర ఎట్లుందో ఏమో కానీ ఆంధ్రాలో తెలంగాణ కూడా ఎక్కువే ఉంటుంది. మా డాడీ ఎక్కువ ఉంటుంది అని అంటుండే, మా అత్తమ్మ వాళ్ళ కూడా ఎక్కువ ఉంది అంటుంది. ఇక్కడ కూడా వేడి. వంట రూమ్లో అసలు ఉండొస్తలేదు నిజంగా. పొద్దున కూడా వంట చేద్దామన్నా కూడా వేడే అవుతుంది. ఇక వంట రూమ్లో కూడా ఫ్యాన్ పెట్టుకోవాలి మేము. మీరేం టిఫిన్స్ చేసి చెప్పండి. ఇంకా దోశలు తిన్న తర్వాత నేను క్యాప్సికమ్ వండుతా. క్యాప్సికమ్ చూపిస్తుంది రెసిపీ. రైస్ మొత్తం గ్రీన్లో అవుతుంది, కర్రీ కూడా గ్రీనిష్లు ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. మామిడికాయ పీస్ చిన్న చిన్న ఉంటాయి కదా, ఫుల్ అది మళ్ళీ సూపర్ టేస్ట్ ఉన్నాయి. అవసరం అసలు. ఇంకా నేను టిఫిన్ తినేసి కుకింగ్ చేస్తా. మా ఆయనకు బాక్స్ పెట్టాలి కదా. నిన్న గుడికి వెళ్ళినామని చెప్పిన, గుడికి పోయినాం. విష్ణు మందిర్ అని ఉంటుంది ఒకటి, సాయిబాబా గుడి మన ఇంటి ముందే ఉంటుంది. విష్ణు మందిర్ కొంచెం మార్కెట్కి దగ్గర ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళినాము. మా చిన్నోడికి కొంచెం ఎలర్జీ లాగా వచ్చిందని చెప్పేసి తగ్గితే హాస్పిటల్కి వెళ్ళినాం. తగ్గితే కొబ్బరికాయ కొడతాను మొక్కిన సాయిబాబాకి, విష్ణు మందిర్కి. సో నిన్న నైట్ మా ఆయన నాకు ఇప్పుడే కుదురుతుంది, మళ్ళీ కుదరదని అంటే నైటే కొట్టేసి. క్యాప్సికమ్ కర్రీకి నేను చెప్పినట్టు క్యాప్సికమ్ తీసుకోండి. నేను ఒక 1/2 kg తీసుకున్నా. మేము క్యాప్సికమ్ మంచిగా తింటాము. మా హస్బెండ్ ముందు తినేవాడు కాదు, నేను బలవంతం పెట్టి అలవాటు చేసిన. ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం మంచిది కదా హెల్త్కి. కాకరకాయ తినడు, సో అది అలవాటు చేసిన, బలవంతం పెట్టినా వాడు తినడు, సో నేను వదిలేసిన. బట్ క్యాప్సికమ్ అనేది కొంచెం ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు నచ్చింది, తింటున్నాడు. 1/2 kg అంటే మాకు నైట్ వరకు వస్తుంది.
2 టమాటాస్ తీసుకోండి, అంతకు ఎక్కువ అవసరం లేదు. ఒక ఆనియన్ తీసుకోండి. దీనికి 10 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. దీంట్లో పొడి కారం అంటే కూర కారము పొడి కారము అనేది వాడం, రెడ్ చిల్లీ పౌడర్ అనేది వాడం. మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తాం ఈ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది గైస్, నిజంగా చెప్తున్నా. నేను రెసిపీ కంప్లీట్గా పెడతా, చూసి ట్రై చేయండి. క్యాప్సికమ్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలా. క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇట్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మంచి గ్రీన్ కలర్లో టేస్టీగా వస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. దీనిలో ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏం వేసుకోవద్దు. ఆయిల్ అయితే వేడైంది. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాం కదా కట్ చేసినవి వేద్దాం. నేనేమో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. క్యాప్సికమ్ ఎవరైతే తినారో అవి ఇట్లా ఒక్కసారి చేసుకుని తినండి, ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం కర్రీకి సరిపడా. ఇది మా పెద్దమ్మల తోటలో వండించిన పసుపు. మన క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకుందాం. మంచిగా కలుస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసి కొంచెం క్యాప్సికమ్ అనేది మగ్గేదాకా ఉంచుదాం. క్యాప్సికమ్ అయితే కొంచెం మంచిగా ఫ్రై అయింది. 2 టమాటాలు ఇట్లా పొడవుగా కట్ చేసుకోండి, తొందరగా ఉడుకుతుంది. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా టమాటా అందులో మగ్గాల. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడకనిద్దాం. టమాటా కొంచెం మగ్గినట్టు కదా, ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేద్దాం. టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్ అది 1.5 వేసుకున్నా. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ పడితే దిగలేము కదా. సాల్ట్ మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. మూత పెడదాం, అదే ఉడుకుతుంది. ఇంకా మంచిగా టమాటాలు మొత్తం స్మాష్ అయ్యేదాకా ఉంచుదాం. ఓకేనా, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మధ్య మధ్యలో కడుపుతూ ఉడికించుకోండి. మా చిన్నోడు ఫేవరెట్ కీరా దోసకాయ కావాలంట, ఏడుస్తున్నాడు. ఇగో కట్ చేసిన మంచిగా హ్యాపీ ఒక దగ్గర కూర్చొని తింటాడు. ఇంకా క్యారెట్, కీరా, ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం వాడికి. సామాన్లు చూసిర్రు ఎట్లా పడేసిండో అన్నీ, మంచిగా హ్యాపీగా తింటాడు. ఇంకా నన్ను అస్సలు డిస్టర్బ్ చేయడు. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, టమాటాలు కూడా మంచిగా వేగినాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేద్దాం, ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం వేసి దీన్ని కూడా మంచిగా కలిపేద్దాం. కొంచెం గ్రేవీ కావాలా, గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు ఇట్లయినా సరే తినేయచ్చు. మాకు కొంచెం గ్రేవీ కావాలి రైస్కి, కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను దీంట్లోకి. చూసుకోండి, మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మునిగేదాకైతే యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెద్దగా పెట్టుకొని దగ్గర నుండి కర్రీ ఉడికించుకోండి. మీడియంగా చిన్న ఫ్లేమ్ మీద ఏమొద్దు, పెద్ద ఫ్లేమ్ మీదనే ఉడకాల, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ అయినా దగ్గరుండి ఉడికించుకోండి మాడకుండా. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. సరిపోయింది, నాకు ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ సరిపోయింది. కొంచెం గ్రేవీగా ఫామ్ అయ్యి ఆయిల్ బయటకు వస్తే సరిపోతుంది. ఇంకా వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్టే. అన్నంలకి, చపాతీలకి, దేంట్లకైనా మస్తు టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లంచ్ ప్రిపరేషన్ అయితే అయింది. ఇంకా టిఫిన్ చేసిన వంట చేసిన గిన్నెలన్నీ దోమేసుకొని ఇంకా వంట రూమ్లో నుంచి ఎస్కేప్ అవుడే. ఎంత వేడవుతుందో అంటే చూడండి గైస్, ఎంత స్వెట్ వస్తుందో. నాకు తొందరగా కుకింగ్ పని అయిపోతే ప్రశాంతంగా వెళ్ళి పడుకోవచ్చు. ఇంకా బాక్స్ ప్యాక్ చేసేసిన, బాక్స్ కింద వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేయడం, ఇంకా మళ్ళీ మెల్లగా లంచ్ చేయడం. మా చిన్న టిఫిన్ అయిపోయింది, ఇంకా వాడిని రెడీ చేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది.
ఇంకా పడుకొని లేచి కాసేపు టీవీ చూసి లంచ్ చేసి ఈవినింగ్ 4:30 ఆ టైంకి ట్యూషన్ అమ్మాయి వస్తుంది. అట్ లాస్ట్ నా కిచెన్ పని అయితే అయిపోయింది. వంట అయిపోయింది, తోమడం అయిపోయింది, కడగడం అయిపోయింది, ప్యాక్ కూడా అయిపోయింది లంచ్ బాక్స్ మా ఆయనకి. చూడండి ఒకసారి ఎంత గిన్నెలవి అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే. రెస్ట్ ఏమి ఉండదు, మా ఊడితో ఉంటుంది భజన. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కిచెన్లో మొత్తం పని చేసుకొని అన్నీ తోమేసుకొని పండుకుందామని పోయినా మా చిన్నోడు పండుకోనియలేదు. వాడితో ఆడి 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 అయితే నన్ను సైలెంట్గా అని పడుకోబెట్టేసిన. కాసేపు ఫోన్ పట్టుకుని ఇంకా టైం అయిపోయింది. లంచ్ చేద్దామని వచ్చిన. క్యాప్సికమ్ కర్రీ అని చెప్పిన కదా. చూడండి నేను 1/2 kg క్యాప్సికమ్ వండిన. మా ఆయనకు బాక్స్ పెట్టి నేను కలుపుకునేసరికి కర్రీ అయిపోయింది. మళ్ళీ నైట్ వేరేది వండాలా. ఇదిగో క్యాప్సికమ్ నాకు ఎందుకో చెయ్యితో తినబుద్ధి కాలేదు ఈరోజు. స్పూన్తో కలుపుకొని స్పూన్ పెట్టుకొని తిందామని చూస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా. నేను నా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తా. మీరేమేమి తిన్నారు, మీ కర్రీస్ ఏంటి అన్నది నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? సరే మరి నెక్స్ట్ ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ట్యూషన్ అయిపోయింది. ఇక నైట్కి డిన్నర్ ఏం చేయాలని చెప్పేసి దోశ వేస్తున్నా. కొంచెం నైట్ రైస్ అవాయిడ్ చేద్దాం అనేసి చపాతీ దోశ అట్లా తింటున్నాం. ఇంకో మా చిన్నోడికి గ్రేప్స్ కావాలంటే వాళ్ళ డాడీ వాష్ చేసి ఇస్తుండు. వీరు హాయ్ చెప్పు, వీరు వీడియోలోకి వచ్చి. చెప్పిన కదా మా చిన్నోడికి ఫ్రూట్స్ 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 కావాలి. అన్నం ఏం అవసరం లేదు వాడికి. ఫ్రూట్స్ ఉంటే చాలు. ఇది స్ప్రే బాగుంది దోశ మీద వేయడానికి. ఇంకేంటి విశేషాలు? చపాతీ చేస్తున్నా కానీ ఈరోజు కొంచెం ఓపిక లేదు, కొద్దిగా లైట్గా హెడ్ఏక్ వస్తుంది అని చెప్పేసి దోశ వేస్తున్నా. చేసిన పిండి ఉంది కదా, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ట్యూషన్ అమ్మాయి వెళ్ళిన తర్వాత కాసేపు పడుకున్నా. అమ్మాయి 6కి వెళ్ళిపోయింది. 4:30కి వస్తుంది, 6కి వెళ్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్నా. తలపొట్టు వస్తుంది, నెత్తిన వస్తుంది కదా అని చెప్పేసి మంచిగా వండుకున్నా. ఇంక ఇప్పుడు డిన్నర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి దోశలు వేస్తున్నా. కొంచెం రైస్ ఉంది, మనిషికి ఒక 2-3 తింటే సరిపోతాయి. చట్నీ ఉంది కదా ఎట్లా అయిపోతుంది. ఇంకా డిన్నర్ అయితే వేస్తున్నాం. దోశలు. ఇక మా చిన్నోడు క్యాప్సికమ్తో రైస్ తింటాడంట. క్రికెట్ పెట్టుకొని క్రికెట్ చూస్తూ మంచిగా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టి టీవీ చూసి పడుకుంటాం. మీరేం డిన్నర్ చేసినో చెప్పండి. ఈ చెయ్యి మా చిన్నోడికి కలిపిన, అందుకే ఇట్లుంది. ఉంది.